ఇది బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులు, అలాగే వాటి మైనింగ్ స్టాక్స్లో దాగున్న అదిరిపోయే పెట్టుబడి అవకాశాలపై మీకోసం ఒక క్విక్ సారాంశం. మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం వల్ల కమోడిటీ మార్కెట్లు కాస్త గందరగోళంగా ఉన్న ఈ టైంలో కేవలం భౌతిక లోహాలు కొని దాచుకునే కంటే మైనింగ్ కంపెనీల వైపు మొగ్గు చూపిస్తే భారీ లాభాలు ఎలా కొల్లగొట్టొచ్చో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలున్నప్పటికీ మీరు గమనించారో లేదో బంగారం ధరలు మనం అనుకున్నంతగా ఏమీ పెరగట్లేదు. ఎందుకంటారా? పెట్టుబడిదారులంతా క్రూడ్ ఆయిల్ అలాగే డాలర్ల వైపు మళ్లుతున్నారు. దానికి తోడు దుబాయ్ లాంటి పెద్ద మార్కెట్లలో బంగారం ఏకంగా డిస్కౌంట్కే దొరుకుతోంది కదా. ఇక రెండవది, రాబోయే రోజుల్లో వెండి ధరలు మాత్రం భారీగా పెరగబోతున్నాయని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. కాబట్టి ఊర్కే వెండి బిస్కెట్లు కొని ఇంట్లో పెట్టుకునే బదులు ఫస్ట్ మెజెస్టిక్, పాన్ అమెరికన్ లేదా మ్యాక్ సిల్వర్ లాంటి గ్లోబల్ సిల్వర్ మైనింగ్ కంపెనీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతో తెలివైన పని. చివరగా, అసలు మనం ఈ మైనింగ్ కంపెనీల్నే ఎందుకు ఎంచుకోవాలంటే అక్కడే ఆపరేషనల్ లివరేజ్ అనే ఒక సూపర్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే భూమిలోంచి వెండి తీసే ఖర్చు ఎప్పుడూ ఫిక్స్డ్గా ఒకేలా ఉంటుంది కదా. సో మార్కెట్లో వెండి రేటు కొంచెం పెరిగినా చాలు, ఈ కంపెనీల లాభాలు ఏకంగా 10 రెట్ల వరకు జంప్ అవుతాయన్నమాట. సో మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు పాత పద్ధతులకు స్వస్తి పలికి మంచి ఉత్పత్తి సామర్థ్యమున్న ఇలాంటి మైనింగ్ స్టాక్స్లో తెలివిగా పెట్టుబడి పెట్టడమే అసలైన సంపదను సృష్టిస్తుంది.